మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రాంతంలో తోట పని చేస్తే ఏడాదికి 30 లక్షలు ఇస్తారు. అంటే నెలకు 2,50,000. గ్లాస్ డోర్ వెబ్సైట్ ప్రకారం తోటమాలికి లండన్లో ఇచ్చే యావరేజ్ జీతం 21,744 పౌండ్ స్టెర్లింగ్. భారత కరెన్సీ ప్రకారం 22,60,000. read.co.uk వెబ్సైట్ ప్రకారం ఫుల్ టైం పనిచేసే తోటమాలికి లండన్లో 26,208 పౌండ్ స్టర్లింగ్ నుంచి 29,108 పౌండ్ స్టర్లింగ్ జీతం ఉంటుందట. అంటే భారత కరెన్సీ ప్రకారం 27 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో ఉంటుంది. టోటల్ జాబ్స్ వెబ్సైట్ ప్రకారం తోట పని వచ్చిన వారికి లండన్లో ఏడాదికి 26,703 పౌండ్ స్టర్లింగ్ జీతం ఇస్తారు. అంటే మన కరెన్సీ ప్రకారం 27 లక్షలన్నమాట. ఇది యావరేజ్ సాలరీ, ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చు కూడా. ఈస్ట్ లండన్ లో ఏడాదికి 32,500 పౌండ్ స్టెర్లింగ్ జీతం ఇస్తారు. ఇది హైయెస్ట్ పెయిడ్ సాలరీ. మన కరెన్సీ ప్రకారం 33,77,000. ఆయా వెబ్సైట్స్ ప్రకారం ఫుల్ టైం తోటమాలికి ఏడాదికి 22 లక్షల నుంచి 33 లక్షల వరకు జీతం ఇస్తున్నారు. అయితే ఆయా ప్రదేశాలను బట్టి జీతంలో తేడా ఉంది. గంటకింత అని కూడా పే చేస్తున్నారు. సౌత్ వార్క్ లో గంటకు 14.38 పౌండ్ స్టెర్లింగ్ జీతం ఇస్తున్నారు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 1,500 రూపాయలు. ఆడుతూ పాడుతూ 2 గంటలు పనిచేస్తే రోజుకు 3,000 వస్తాయి. నెలకు 90,000 వస్తాయన్నమాట. ఈస్ట్ లండన్ లో గంటకు 13.74 పౌండ్ స్టెర్లింగ్, రిచ్మాండ్ లో 13.52 పౌండ్ స్టెర్లింగ్, ఎన్ఫీల్డ్ లో 12.51 పౌండ్ స్టెర్లింగ్, సౌత్ వెస్ట్ లండన్ లో 10.83 పౌండ్ స్టెర్లింగ్ పే చేస్తారు. ఇంతకీ ఏ పని చేయాలి అంటే ఫ్రూట్స్, కూరగాయలు కోయటం, హెడ్స్ కటింగ్, కలుపు తీయటం, చెట్లు కత్తిరించడం వంటివి చేయాలి. పనొచ్చిన సీనియర్స్ కి ఎక్కువ పే ఉంటుంది. అదే అప్రెంటిస్ కి అయితే కాస్త తక్కువ జీతం ఉంటుంది. ఫుల్ టైం, పార్ట్ టైం, పర్మనెంట్, టెంపరరీ, కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్స్ ఉన్నాయి. ట్రైనీ గార్డెనర్స్ ని కూడా తీసుకుంటున్నారు. వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు. అయితే ఈ ఉద్యోగం చేయాలంటే పాస్పోర్ట్, వీసా ఉండాలి. ఎందుకింత జీతాలు అంటే అక్కడ కూలీల కొరత ఎక్కువ, అందుకే అంతంత జీతాలు.